శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎట్లా ఉందో చూస్తే ఈ వృషభ రాశికి 3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటా అంటే ఆల్రౌండర్ శని ఏకాదశిలో ఉన్నాడు. వక్రించి ఉన్నా కూడా శని రాశి వాళ్ళకి ఈ వృషభ రాశికి బాగా ఉపయోగపడతాడు. గురువు కూడా బాగున్నాడు. బుధుడు రవి బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం బాగుంటుంది. పెళ్ళి కావటం చాలా కష్టం. ఒకవేళ పెళ్ళైనా కూడా సమస్యలు వస్తాయి. వెంటనే విడిపోయే పరిస్థితి వస్తుంది. వ్యాపారం పూర్తిగా బాగున్నది. తర్వాత విద్య చదువుకునే పిల్లలకి, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగంలో ప్రమోషన్కి పోయే వాళ్ళకి చాలా బాగుంది. వ్యాపారం బాగుంది. రవి 6 ఉండటం చేత విదేశాలకు వెళ్ళటానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది. కానీ కుజుడు సప్తమంలో ఉన్నాడు. కుజుడు సప్తమంలో, శుక్రుడు 6 ఉన్నాడు. పెళ్ళి చేసుకునేటట్లయితే పూర్తిగా మీ జాతకం చూపించుకొని జాతకం కలిసిందా లేదా చూడకుండా పెళ్ళి చేసుకుంటే పెళ్ళి చేసుకోక మునుపు కంటే పెళ్ళయిన తర్వాత నరకం అనేది పూర్తిగా చూస్తారు. ఎందుకంటే పెళ్ళం వస్తుంది, మర్నాడే తగాదా, గొడవ, ఇంట్లో వచ్చి వెళ్ళిపోవటం, కోర్టుకు వెయ్యటం, పోలీస్ కేసులు పెట్టడం, సమస్యలు, ఎక్కడ లేని డబ్బు కడితే కానీ డైవర్స్ ఇవ్వనంటాం. ఇట్లాంటి ఇబ్బందులు బాగా విపరీతమైన సమస్యలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. సప్తమంలో ఉన్న కుజ దోషం, తర్వాత శుక్రుడు 6 ఉన్న దోషం, రాహుకేతువుల మధ్య గ్రహాలు పడ్డ దోషం. ఈ దోషాలు మామూలుగా ఉండవు. వివాహం చేసుకోవాలి అంటే పూర్తిగా మీ జాతకం చూపించుకొని మీ జాతకం రీత్యానే వివాహం చేసుకుంటే ఏదైనా బాగుంటుంది. అట్లా కాకుండా గనక మీరు పెళ్లి చేసుకున్నారు అంటే మాత్రం మిమ్మల్ని బాగు చేసేటువంటి మానవుడు ఎవడు మాత్రం లేడు. అది మాత్రం బాగా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఈ వృషభ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా మరి కుటుంబ సమస్య బాగా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రులతో కానీ, భార్యాభర్తల్లో కానీ, మరి కుటుంబంలో కానీ కలహాలు విపరీతంగా వస్తాయి. చేసే ఉద్యోగం చోట కూడా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలతోటి మరి అనవసరమైన దొంగతనాలు కూడా నెత్తిన పడతాయి. ఎవరో చేసింది నీ నెత్తిన పడుతుంది. ఎవరికి కూడా మరి చీట్లు పాడుకునే దానికి కానీ, బ్యాంకు లోన్లకు కానీ మీరు హామీ సంతకాలు పెట్టద్దు. ఎవరైనా ఆస్తులు కొనుక్కుంటుంటే దానికి సాక్ష్య సంతకాలు పెట్టద్దు. ఎందుకంటే కబ్జా చేసి డబల్ రిజిస్టర్లు చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి రిజిస్టర్లో సంతకాలు పెడితే ఆస్తి అమ్మేసి వాడు పరారవుతాడు, మిమ్మల్ని లోపలేస్తాడు. మళ్ళీ మీరు బయటికి రావాలంటే చాలా అసలు జరుగుతుందా లేదా రావటం అనేది అంత పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది. ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు అన్ని రాశులకి కలిసి వచ్చే మార్గం ఒకటి చెబుతా. ఎట్లా అంటే ఏమండి, డేట్ ఆఫ్ బర్త్ రాశారు అంటారు. శిరస్సు కనపడగానే పుట్టినట్లు. ఒక బిడ్డ 10 నిమిషాలు బయటకు వస్తుంది, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఇంత ఒత్తిడితో బయటకు వచ్చిన తర్వాత ఏడు చేసేటప్పటికి ఇంకో 10 నిమిషాలు, అర్ధగంట పడుతుంది. మరి టైము తేడా, లగ్నం తేడా, నక్షత్ర పాదం తేడా, నక్షత్రం తేడా, ఇట్లా వచ్చి చెప్పిన జాతకమే తారుమారవుతుంది. ఒకవేళ సరిగ్గా ఉన్నా మీరు చేసుకున్న పాపం వల్ల కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మహాపాపాల వంశంలో కొంతమంది మహాపాపాలు చేస్తారు. వాళ్ళు చేసిన పాపం బిడ్డ తరం అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఎన్ని శాంతులు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఆ బాధలు తీరవు. చూడండి, ఈ కలియుగంలో విపరీతమైన పాపం పెరిగి ఈ సంవత్సరం వచ్చినంత బాధలు ఎవ్వరికీ రాలే. ప్రపంచం అందరికీ వచ్చింది. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి?
మనకు తెలిసి చేతులారా పాపం చేసుకున్నావు. ఆ పాపం నివృత్తి కాక ఈ బాధలు వస్తున్నాయి. కాలికి దెబ్బ తగిలితే మందు వాడకపోతే కాలు మానుతుందా? నువ్వు చేసిన పాపానికి దైవాన్ని పూజించకపోతే ఈ బాధలు పోతాయా? ఇట్లాంటి బాధలు పెరగడానికి కారణం మనమే. ఎందుకంటే వేదంలో కొన్ని విషయాలు చెప్పారు. మరి వేదం అంటే అందరి వల్ల కాదు. వేదంలో మరి 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు వ్యాసుడు రాశాడు. అన్నిట్లోకి అన్నీ రాసినా కూడా ఆయనకి ఏదో బాధగా ఉందట. నారదుడు చూసి, ఏందయ్యా ఏదో పరాయజానంగా ఉన్నావు ఏమిటి అంటే, ఏమిటోనండి ఇన్ని పురాణాలు రాసినా నీదేంతో తప్పు చేశారనిపిస్తోంది అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా దైవాన్ని పూజించే విధానం, దైవ భక్తి కలిగింది నువ్వు ఏది రాయలేదయా. అందువల్ల దైవ భక్తి రావాలి అంటే రామాయణ, భారత, భాగవతాలు అన్నిట్లో కలిపి మరి భాగవతం అనేది రాయమన్నాడు. ఆ భాగవతం ఎట్లా ఉంటుందంటే, భాగవతం 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 అంట మొదలు పెడితే భాగవతం చెడిపోం. భాగవతం అటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం అని ఉంది. ఈ గజేంద్ర మోక్షం 40 రోజులు చేయించుకుంటే మీకు ఎటువంటి దోషాలున్నా పోతాయి. కాదు అంత ఓపిక లేదు, 21 రోజులు చేయించుకోండి. కాకపోతే 11 రోజులు చేయించుకోండి. ఏమండి పుస్తకాలు అమ్ముతున్నారు, మేము చేసుకుంటామంటే దాంట్లో ఒక పద్యం చెబుతాను. మరి విష్ణుమూర్తి వెళుతుంటే అమ్మవారు వెనకాడితే పోతుంది. ఆయన్ని అడుగుదాం, ఎక్కడికి పోతున్నావు అని అడుగుదామనే పద్యం ఇట్లా రాశారు. అడిగేదన నీకు అడుబడి జను నడిగిన తన మగడు నుడుగడని నడ యుడుగున్ వెడనెడ సిరిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడేమా నడుగిడు నెడలను. ఈ పద్యం ఎవరన్నా ఒకసారి పుస్తకం చూసిన వాళ్ళు చెప్పగలుగుతారా? ఇట్లాంటి కఠినమైన పద్యాలు ఉన్నాయి. వాటిని తప్పుపడకుండా పారాయణ చేయాలి. మరి సప్తశతిలో మరి భార్యాము రక్షత భైరవీం అని ఉంది. వాడు పొరపాటు పడి భార్యాము రక్షత భైరవీం అనే బదులు భార్యాం భక్షత భైరవీం అన్నాడు. భార్యను తినేసింది అమ్మవారు. కాబట్టి తప్పులు పడితే దోషాల వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చేసే వాళ్ళ చేత అది పారాయణ చేయించుకోండి. మరి ఇట్లా చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవసరమైతే మాకు ఫోన్ చేయండి, దానికి తగిన ఫీజు చెల్లించి మరి ఆ భాగవతం పారాయణ చేయించుకోండి. నేను ఇప్పటికీ కనీసం 25 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. అనేక కష్టాల్లో నేను బతకడం కంటే చచ్చిపోదామన్నంత పరిస్థితి వచ్చింది. ఎన్నో యాక్సిడెంట్ అయినాయి, ఎన్నో ఆపరేషన్లు అయినాయి. ఈ బాధలతో ఇక బతకకూడదు అనుకున్నాను. అటువంటి రోజున ఈ భాగవతం పారాయణ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇవాళకి నాకు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికీ ఏ లోటు లేకుండా హాయిగా బతకగలుగుతున్నాను. మీరందరూ కూడా పాపం పరిహారం కావాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. దాన్ని పారాయణ చేయించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాసుల వారికి ఇప్పుడు చెప్పబోయేది కార్తీక మాసం చాలా విశేషమైన రోజులు. ఈ రోజుల్లో మరి ఈ గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోవడం చాలా అవసరం. దీని గురించి పెద్ద ఖర్చు ఉండదు. దాని ప్రకారం చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇది మాత్రం ప్రతి రాశికి కూడా చివరిలో వేయండి. ఇప్పుడు చెప్పింది ఇది విశేషం. దీంట్లో చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.